నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవం. పలువురు సీనియర్లకు సన్మానం. రిమ్స్ నర్సింగ్ కళాశాలకు 100% ఉత్తీర్ణత. పలువురి అభినందన. అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష. గ్రామ స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆదేశం. తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల బలం దేశంలో మరే పార్టీకి లేదని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో కార్యకర్తల అవిరళ కృషితోనే పార్టీ మరల అధికారంలోకి వచ్చిందని చెప్పారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో సమావేశం జరిగింది. 33 ఏళ్ల పార్టీ ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, దేశ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ పాత్ర తదితర అంశాలపై వక్తలు ప్రసంగించారు. పార్టీ మరియు అనుబంధ సంఘాలు, రాష్ట్ర, జిల్లా మరియు ఇతర స్థాయిలోని నాయకులు, ప్రతినిధులు టి అరుణ, ఆర్ల వెంకటరత్నం, కొమ్మూరి రవిచంద్ర, ఎర్రాకుల శ్రీనివాసరావు, కొల్లిపల్లి సురేష్, ఎకర తులసిరావు, యోగయ్య యాదవ్, టివి శ్రీరామ్మూర్తి, మాలంపాటి కృష్ణారావు, కపిల్ భాష, రాయపాటి వరమ్మ, ఉప్పలపాటి నాగేంద్రం, నాళం నరసమ్మ, సిరిగిరి రంగారావు, కోట రాంబాబు, తమ్మిశెట్టి రమాదేవి మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ పైన, నాయకత్వం పైన మంచి నమ్మకంతో ఈ రోజు ఎన్నిసార్లు అధికారాన్ని అప్పగించారని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా అలాంటి పార్టీలో ఉండి, అలాంటి పార్టీ నాయకత్వంలో ఈరోజు రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మన పెద్దల కళ్యాణ్ గారు కానీ, ఇలాంటి నాయకత్వంలో మనం కూడా పనిచేస్తూ మనం కూడా ఏదో విధంగా ఈరోజు 10 మందికి ఉపయోగపడుతున్నామంటే అది ఒక అదృష్టం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది ఇందాక కూడా మాట్లాడుతా, మన సీనియర్లు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతోమంది ఈరోజు మన 10 మందిలో మనకి గుర్తుకు రావడానికి, గుర్తుకు తీసుకురావడానికి అదంతా కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. మనం ఎక్కడ ఉన్నా, ఈ విధంగా వ్యాపారాలలో ఉన్నా, కొన్ని వందల కోట్లు సంపాదించినా కూడా లేని గుర్తింపు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మనకి గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితులు. మన ఎంపీ గారు కూడా ఎంతో ఉత్సాహంతో ఆయన అన్ని కార్యక్రమాలు ఆయన నోటీస్కి వచ్చినాయి కదా పరిగెత్తానే ఉన్నాడు. అదేవిధంగా కొన్ని కమ్యూనికేషన్స్ అందరికీ సకాలంలో రాలేకపోవటం, ఇవన్నీ నిత్యం పని ఒత్తిడిలో జరిగేటటువంటి పరిస్థితి. అదేవిధంగా మన వాళ్ళకి ఇలా జనార్దన్ చెప్పాడు, ఇంకా కొంతమంది ఐడెంటిఫై చేశాం, ఇంకా చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే శాంక్షన్ ఇస్తే దాని మీద ఆలోచన చేస్తామని చెప్పని దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుందని చెప్పని, అదేవిధంగా మనకి మనం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చినాక న్యాయంగా అయితే అవసరం నోరించడానికి అవకాశం లేదు. వైకాపా వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి. ఎన్టీ రామారావు గారు నేతృత్వం చేయమనుకున్న రోజుల్లోనే ఆయన ఆ రోజు దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ రోజుల్లో దేశానికి ప్రధానమంత్రిగా కావాలంటే లేదు, నేను తెలుగు ప్రజలకు సేవ చేస్తాను, నేను ఆంధ్రప్రదేశ్ కు మాత్రం చీఫ్ మినిస్టర్ అవుతానంటే చేస్తున్నటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు చెప్తున్నారు. ఆ రోజున ఆయన కాదన్న పరిస్థితులు
ఇక్కడికి ప్రధానమంత్రి అవడం జరిగింది. పదిహేను వర్గాల వాళ్ళని అణగారినటువంటి ప్రజలందరినీ కూడా పైకి తీసుకొచ్చినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మనం గర్వంగా చెప్తూ ఉంటాం. అదేవిధంగా అదే పార్టీలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుంటూ బడుగు బలహీన వర్గాలందరికీ ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు తీసుకుంటున్నటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మనందరం కూడా అందులో భాగంగానే మరి అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఒంగోలులో మన జిల్లాలో మన సీనియర్ నాయకులు కానీ కృష్ణమూర్తి గారు కానీ అలాగే ఇటీవల మన పార్టీలోకి వచ్చిన బాగుట గారు కానీ అలాగే మాల్యాద్రి గారు కానీ ఇక్కడ వచ్చేటప్పుడు ఒంగోలుకి వచ్చేటప్పుడు మన యువకుడు జనార్దన్ గారు కానీ వీళ్ళందరి మీద కూడా బాధ్యత ఉంటుంది. అదేంటంటే మొత్తాన్ని పార్టీ అంటే నథింగ్ బట్ ప్రకారం రాజు నారాయణ పెద్ద రిజిస్ట్రేషన్లు మొట్టమొదటి చేశారు. రెండు రోజులకు నేను రిజిస్ట్రేషన్ మరియు ఆశాషి గారు మేమంతా చేశాము. ఈ పార్టీలో చేరడానికి మాకు గుర్తింపు ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ పెన్షన్ మాకు బాగా గుర్తింపుంది. అదే మా గర్వకారణం అనే స్ఫూర్తికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బలహీన వర్గాలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గుర్తించిన పార్టీ. స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డులపై రంగాభవన్లో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులందరూ సమిష్టిగా పనిచేస్తే స్మార్ట్ ప్రోగ్రాంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏజేసీఐ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నూర్భాషా కాసిం, ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు, జెడ్పీసీఈఓ ప్రసాద్, టీఆర్డీఏపీడీ మురళి, ఇతర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సో మీరందరూ జన్మభూమి మామూలు కార్యక్రమంలో వెళ్ళారు. మధ్యాహ్నం వరకు జన్మభూమి నిర్వహించారు, ఉపన్యాసాలు ధరించారు. తర్వాత మధ్యాహ్నం ఏం చేశారు? మైక్రో ప్లానింగ్ చేశారు, డేటా అంతా కలెక్ట్ చేశారు. అది చెప్పలేదు అంటే మీరు చేసిన పని చెప్పలేదు. సో ఎవ్రీ విలేజ్ షల్ హ్యావ్ ఏ డెవలప్మెంట్ ప్లాన్ విచ్ షల్ బి ప్రిపేర్డ్ విత్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది పీపుల్. సో ప్రజల భాగస్వామ్యంతో రూపొందించినటువంటి గ్రామం వార్డు బృహత్తర అభివృద్ధి ప్రణాళిక. సో అది నాన్ ఫైనాన్షియల్ ఐటమే. సో ఈ 9 అంశాలు వితౌట్ ఫైనాన్స్ చేసాము. మరొక 6 అంశాలు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నా కూడా ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా చేసే అవకాశం ఉందని చెప్పేసి మనం లిస్ట్ అవుట్ చేసాం. ఈ 6 అంశాలు ఏంటి? సీతారామపురం కొండపై వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధార్ రాఘవరావు, ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ కంచి కోదండరామిరెడ్డి, స్వాతి పైప్స్ యజమాని కవర్తపు శ్రీనివాసరావు, పాలిటి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లలు పుట్టారని చింతపడవద్దు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఓ విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఆడపిల్లలు పుట్టారని నిరాశ చెందేవారికి ఈ పథకం ఒక వరం లాంటిదని విజయ్ కుమార్ పేర్కొన్నారు. నిర్దేశించిన కాలానికి 1,28,000 రూపాయలు చెల్లిస్తే 6,34,000 రూపాయల వరకు బెనిఫిట్ పొందవచ్చునన్నారు. జిల్లా అదనపు పోస్టల్ సూపరింటెండెంట్ ఎం మురళీకృష్ణ, పోస్టల్ ఇన్స్పెక్టర్లు సిహెచ్ మధురవాణి, ఆర్ రాధాకృష్ణమూర్తి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ స్కీమ్ ద్వారా ఆడపిల్లలకి చిన్న వయసులో ఉన్నటువంటి 10 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకి, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చండి. ఇది 21 సంవత్సరాలు మనుగడలో ఉంటుంది. నేను 14 సంవత్సరాలు కట్టిన పక్షంలో ఆమెకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత లోన్ ఫెసిలిటీ, ఆమెకు పెళ్ళైన సందర్భంలో అకౌంట్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఇది 9.1% చక్రవడ్డీ కలుపుతున్నారండి. అంటే వడ్డీని అసలు కలిపి దాని మీద మళ్ళీ వడ్డీ కలిపేటువంటి కార్యక్రమం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే 1,28,000 రూపాయలు కట్టిన పక్షంలో మొత్తానికి వాళ్ళ మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేటప్పటికి 6,34,000 వస్తుందండి. అంటే దాదాపు వాళ్ళు కట్టిన దానికి 4 ఇంతలు వస్తున్నది. ఈ యొక్క బెనిఫిట్ ఆడపిల్లలకు అందించాలి. ఎందుకంటే ఆడపిల్లలు పుట్టారు, మనకి ఎట్లరా అనే చింత పెట్టుకుంటారనే ఉద్దేశం చేసి ఆ చింతను తీర్చడానికి ఈ యొక్క స్కీమ్ని పెట్టడం అంటూ జరిగింది. 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నల్లూరి శ్రీను, ముప్పా పున్నయ్య, జి వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రామచంద్రారెడ్డి, యోగయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడొక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలువురు సీనియర్లను ఘనంగా సత్కరించారు. తెలుగు మహిళా ప్రతినిధులు టి అనంతమ్మ, పొనుగుపాటి సుబ్బరామమ్మ, నాయకులు బండారు సుబ్బారావు, కొల్లా మదన్మోహన్, సూపర్ బజార్ డైరెక్టర్ కుట్టుబోయిన వెంకట్రావు, మాజీ కౌన్సిలర్ ఐదుపోగుల శామ్యూల్, కఠారి సుబ్బారావు, తమ్మిశెట్టి బసవయ్య, షేక్ కాళీషాబాబు, అమరా సత్యనారాయణ, చేజల్ల వెంకట సుబ్బారావు తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
ఈరోజు మరి బలరామ కృష్ణమూర్తి గారు పెద్ద ఆయన, మరి మా ఎమ్మెల్యే జనార్దన్ గారు, మరి ఇంకా వెనక నాయకులు చాలా మంది పేరు పేరు వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇద్దరే కలిసి నాకు ఈ సన్మానం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇలాగే కలిసిపోవాలని దేవుడు తెలుగుదేశం పార్టీని ముందు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం జన్మభూమి అంత ఆనందమే. ఈ 34 సంవత్సరాల నుంచి పక్క కష్టాలు కూడా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. మన ఎమ్మెల్యే గారు కానీ పెద్ద ఆయన బలరామ కృష్ణమూర్తి గారు కానీ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. శ్రీరామనవమి సందర్భంగా తూర్పు కమ్మపాలెం నుండి పెండ్యాల సుబ్బారావు సారథ్యంలో ముస్లిం సోదరులు సంతపేట సాయిబాబా మందిరానికి గంధాన్ని తీసుకువెళ్లారు. మేళతాళాలతో, కవాలి కళాకారులతో అత్యంత భక్తి శ్రద్దలతో సంతపేట సాయిబాబాకు గంధాన్ని సమర్పించారు. అలహరి చెంచలరావు గంధం తెచ్చిన ముస్లిం సోదరులకు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కెవి ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, పార్టీ నాయకులు కటారి శంకర్, వై వెంకటేశ్వరరావు, గంగాడ సుజాత, గోవర్ధన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, తోటపల్లి సోమశేఖర్, జాజుల కృష్ణ, వల్లెపు మురళి, సామ్యుయల్, స్వరూప్, అరుణ తదితరులు పాల్గొన్నారు. కల్లబల్లి మాటలతో ఈరోజు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం అని, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని ప్రగల్భాలతో అధికారంలోకి వచ్చి ఈరోజు ఉన్న ఉద్యోగాలు తీసివేయటం, కార్మికులకు 108, 104, అంగన్వాడీ, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకి వాళ్ళ జీతాలు తగ్గించుతూ వాళ్ళందరినీ క్రమంగా ఉద్యోగాల నుంచి తొలగించే కుట్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి కార్మిక సంఘం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిపోతోంది రాష్ట్రం. బాబు వస్తాడు, జాబ్ వస్తుందనేటువంటి నినాదంతో ఊరూర ఊదరగొట్టి కరపత్రాలు పంచి గోడల మీద రాతలు రాసి ఇంటింటికి ప్రచారం చేసినటువంటి తెలుగు సోదరులు ఈ రోజు బాబు అధికారంలోకి వస్తే కనీసం ఒక్క ఉద్యోగం ఇచ్చినటువంటి పాపాన కూడా ఈ రోజు రాష్ట్రంలో లేదు. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ భృతి అని చెప్పాడు. ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి వ్యక్తికి కూడా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక్క వ్యక్తికైనా 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలోని నర్సింగ్ కళాశాల విద్యార్థినులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బి అంజయ్య తెలిపారు. ఇద్దరు డిస్టింక్షన్లో పాస్ అయ్యారని, విద్యార్థులందరూ 50% మార్కులతో పాస్ అయినందుకు వారిని ఆయన అభినందించారు. 4వ విద్యా సంవత్సరంలో కూడా మెడికల్ కళాశాలకు 100 సీట్లు మంజూరవుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒంగోలులో మాకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ 44 స్టూడెంట్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్, జిఎన్ఎం పబ్లిక్ ఎగ్జామినేషన్ అపేర్ అయినారు. 44 మెంబర్స్ కూడా కంప్లీట్గా పాస్ అయినారు. మాకు 100% రిజల్ట్స్ వచ్చినాయి. మా లాస్ట్ మార్కు 65%. 83% నుంచి 65% వరకు మంచి మార్కులు తీసుకొచ్చుకున్నారు, బాగా పాస్ అయినారు. తర్వాత డిస్టింక్షన్ ఇద్దరికి వచ్చింది. ఇది డిస్టింక్షన్ దాదాపు ఒక 10 మెంబర్స్కి వచ్చింది, మోర్ దాన్ 75 మార్క్స్. ఇది పిల్లకాయలు బాగా కష్టపడ్డారు, మా టీచర్స్ కూడా బాగా కష్టపడి చెప్పినారు. తర్వాత ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని గుర్తెరిగి బాగా కష్టపడి చదువుకోవడం చేసినారు. మేము ప్రతి ఆదివారం కూడా 1 అవర్ స్వచ్ఛ భారత్ చేసి 1 అవర్ క్యాంపస్ అంతా కూడా మా స్టూడెంట్స్, మా జిఎన్ఎం స్టూడెంట్స్, మా స్టాఫ్ నర్సెస్, మా ఎంప్లాయీస్ అందరూ కూడా 1 అవర్ క్లీనింగ్ ఆఫ్ ది క్యాంపస్ చేసి తర్వాత మేము ఆదివారం ప్రతి ఆదివారం అంటే ప్రతిరోజు మేము హాస్పిటల్ రౌండ్స్, శానిటరీ రౌండ్స్, పేషెంట్లు ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదని ప్రతిరోజు చూస్తుంటాం. కానీ ఆదివారం మటుకి తీరుబాటుగా ఉంటుంది కాబట్టి 1 అవర్ క్లీనింగ్ చేసుకొని ప్రతి ఒక్క పేషెంట్ పలకరించి వాళ్ళకి ట్రీట్మెంట్ సరిగ్గా జరుగుతుందా లేదా, ట్రీట్మెంట్ జరగకపోతే ఏం చేయాలని చెప్పని మేమంతా కూడా మేము మా ఆర్ఎంఓస్, తర్వాత నర్సింగ్ సూపరింటెండెంట్, నర్సింగ్ స్టాఫ్ నర్సెస్ అంతా కూడా మేము రౌండ్స్ చేస్తుంటాం.
సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో శర్మ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సంఘం అధ్యక్షులు సిద్ధాబత్తెన సూర్యప్రకాశ్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, దాసు, వెంకటమురళి, శ్రీనివాసులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడొక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అర్హులైన వారికి ఇంటి నివేశన పట్టాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఇంటి స్థలాల కోసం ఎక్కువ శాతం మంది ప్రజలు తన వద్దకు వస్తున్నారని, అలా కాకుండా గ్రామస్థాయిలోని అర్హులను గుర్తించి ఇంటి పట్టాలు మంజూరు చేయాలన్నారు. రంగాభవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఏజేసీ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ నూర్ బాషా కాసిం, ఆర్డీఓ శ్రీనివాసరావు, జడ్పీసీఈఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆ ల్యాండ్ సంబంధించి ఇన్వేరియబుల్లీ యూ మేక్ అన్ అప్లికేషన్ టు ద రెస్పెక్టివ్ తహసీల్దార్, సబ్మిట్ ఏ కాపీ టు ది ఆర్డీఓ అండ్ డిఆర్ఓ, ఐ మీన్ కలెక్టర్, సో ఇట్ విల్ గో టు డిఆర్ఓ. ది రెస్పెక్టివ్ ఆర్డీఓస్ అండ్ ది కలెక్టరేట్ will compile all the applications and prepare a data, so that should be kept for monthly review with the tahsildars. So the tahsildars జరిగే monthly review లో డిపార్ట్మెంట్ వైజ్ ఎవరు అడిగారు వాళ్ళకి ఇచ్చారు లేదా అనేది డివిజన్ లెవెల్లోనూ కలెక్టర్ లెవెల్లోనూ మానిటర్ చేయాలి. దానివల్ల త్వరగా ఆ ల్యాండ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన జిల్లాలో అయితే చాలా యాక్టివేట్ చేశాము, చాలా ఇన్స్టిట్యూషన్స్కి భూములు ఇచ్చాము. పర్టికులర్లీ అంగన్వాడీ సెంటర్స్ దగ్గర నుంచి కాలేజ్ లెవెల్ హాస్టల్స్ వరకు కూడా మ్యాక్సిమం జిల్లాలో ఇస్తూ వచ్చాం. బట్ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటున్నాయి. సో అవి కూడా డిస్పోజ్ అవుతాయి. వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, కిచెన్ షెడ్స్ కానీ, ఎనీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో వన్ ఈజ్ ఇంపార్టెంట్, వన్ ఈజ్ అన్ఇంపార్టెంట్. 64% ఫిట్మెంట్ ప్రకటించి ఆర్టీసీ కార్మికులను కాపాడాలని ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ కార్యదర్శి కె నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. డిపో అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వరరెడ్డి, నల్లూరి శ్రీను, ఆర్వి రాయుడు, పోలయ్య, ఎన్వి శేషయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి వాళ్ళకి మాకు 62% ఇప్పటికి తేడా ఉంది. మరి ఈ 43 అంతకుముందు 19 కలిపి 62% ఉంది. 62% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది. అందుకని చర్చలు పదే వాయిదా పడతా వస్తున్నాయి తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే యాజమాన్యం ఒక పక్కన దొంగతిరుడు ఆలోచన చేస్తా ఉంది. శ్రీ కృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ మన్మథనామ తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని ఎమ్మెల్యే జనార్దన్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుర్రా ప్రసాద్ బాబు, నూనె అంకమ్మరావు, బాలకోటయ్య, సంతవేలూరి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా తెలుగుదేశం పార్టీ 34వ ఆవిర్భావ దినోత్సవం. పలువురు సీనియర్లకు సన్మానం. రిమ్స్ నర్సింగ్ కళాశాలకు 100% ఉత్తీర్ణత, పలువురి అభినందన. అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష. గ్రామ స్థాయిలో లబ్ధిదారులను గుర్తించి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆదేశం. సత్య న్యూస్లో నేటి మాట. నిర్లక్ష్యం అనేది అజ్ఞానం కన్నా ఎక్కువ కీడును కలిగిస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.